సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నాయనార్ల చరిత్రను చెప్పుకుంటూ ఉన్నాం. ఈ ఎపిసోడ్కి ఒక ప్రార్థనా శ్లోకం. ఆ సాహిత్యానికి కానీ, సంగీతానికి కానీ, లలిత కళలకు కానీ సరస్వతీదేవి ప్రార్థన మనం చేసుకుంటాం. కాబట్టి ఆ సరస్వతి అమ్మవారిని ప్రార్థించు ఒక శ్లోకం. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः. ఓం సరస్వతీ దేవ్యే నమః. ఓం సరస్వతీ దేవ్యే నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. షేకిలార్ పద్య ప్రబంధంగా రాసినటువంటి నాయనార్ల చరిత్రలు చెప్పుకుంటూ ఉన్నాం. ఆ వరుసలో మరొక్క నాయనార్ చరిత్ర మనకి కలికంబ నాయనార్ అనేటువంటి అతని యొక్క చరిత్రను మనం చెప్పుకోబోతున్నాము. నాయనార్లు అనేటువంటి వాళ్ళు 5వ శతాబ్ది నుంచి 10వ శతాబ్ది దాకా జీవించినటువంటి వాళ్ళు. ఇదేదో కల్పిత గాథలు కాదు. స్వయంగా వారు జీవించి వాళ్ళు శైవ మతాన్ని అక్కడ స్థాపించడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు, శివభక్తి తత్పరతతో వాళ్ళు మోక్షాన్ని, కైలాసాన్ని పొందినటువంటి కథలన్నీ కూడా నాయనార్ల యొక్క చరిత్రలు. అందులో కలికాంబ నాయనార్ అనేటువంటి అతని యొక్క కథ మనకి ఒక అద్భుతమైనటువంటి కథగా మనకు కనిపిస్తుంది. దక్షిణ దేశం అంటే భగవంతుడికి చాలా ఇష్టంట. శివుడికి ఈ దేశం అని లేదు, ఆ దేశం అని లేదు, అన్నీ ఇష్టమే. అయినప్పటికీ కూడా మన సంతోషం కోసం మనం చెప్పుకునే విషయం ఏంటంటే, దక్షిణ దేశం అంటే భగవంతుడికి చాలా ప్రీతి, ప్రేమ అని. ఎందుకంటే ప్రతి వీధికి ఒక ఆలయం ఉంటుంది. ఆలయంలో నిత్య పూజాధికాలు కూడా చాలా బాగా జరుగుతాయి. అంటే శాస్త్రోక్తంగా జరుగుతాయి. భక్తికి ఆలవాలమైనటువంటి ప్రాంతంగా మనకు కనిపిస్తుంది. అక్కడ తిరుపెద్దాకడం అనేటటువంటి ప్రాచీనమైనటువంటి దివ్యమైనటువంటి దేవాలయం ఉండేది. తిరుపెద్దాకడం అనేటువంటి ఒక ప్రాచీనమైనటువంటి దేవాలయం ఉందట. ఆ ప్రాంతమంతా కూడా దేవాలయం ఉన్నటువంటి పరిసర ప్రాంతమంతా కూడా ఎట్లా ఉంటుందట అంటే చాలా చాలా పవిత్రంగా ఉంటుందట. పరమాత్మ హృదయంలాగా ఉంటుందట. ఓ పరమాత్మ హృదయంలాగా ఉంటుందట. చాలా పవిత్రంగా ఉంటుందట. చాలా అద్భుతమైనటువంటి ప్రాంతంట అది. అక్కడ వృక్షాలు కూడా నమస్యాయ పలుకుతాయట. మనకు అది వినిపిస్తుందో నిజంగా పలుకుతాయో తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి వృక్షాలు కూడా నిరంతరం శివనామ జపం చేస్తూ ఉంటాయట. పంచాక్షరి నామ జపం చేస్తూ ఉంటాయట. శివ 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 అంటూ ఉంటాయట. ఇక పెన్నాకడం అనేటటువంటి ఊర్లో, అక్కడే ఉన్నటువంటి పెన్నాకడం అనేటటువంటి ఊర్లో ఒక వైశ్యకుల సంజాతుడు పుట్టాడు. ఒక వైశ్యకుల సంజాతుడు కలికంబర్ అనేటువంటి ఒక నాయనారు మహాశివ భక్తుడట. కలికంబర్ నాయనార్ అంటారు అతన్ని. మహాశివ భక్తుడతను. ఆ ఊళ్ళోని తిరుతుంగా నైమడం అనేటువంటి తుంగై నైమడం అనేటటువంటి ఒకానొక ఆలయంలోని పరమేశ్వరుణ్ణి అతను కొలుస్తూ ఉండేవాట. నిరంతరం ఆ ఆలయంలో ఈశ్వరుణ్ణి అతను కొలుస్తూ తన భక్తి తత్పరతని తెలుపుకునేవాట. ఆ శివసేవకి సమయం అంటూ ఉండేది కాదట అతనికి. అంటే ఏ సమయంలో భక్తుడు ఎవరొచ్చినప్పటికీ కూడా ఆ భక్తుడిని సేవించేవాట. అంటే శివ తన వృత్తి తాను చేసుకున్నా, ఏ వృత్తిలో ఎక్కడ భక్తుడు కనపడినా మళ్ళీ తిరిగి వచ్చేసి ఆ శివభక్తుడికి పూజలన్నీ చేసి వెళ్ళిపోయేవాట. అంటే తను చేయాల్సినటువంటి కార్యక్రమాలు, అంటే శివభక్తుడు వస్తే అతని కాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, ఆ తర్వాత ఇంకా మిగిలినవన్నీ ఇవ్వడము. కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉండేవాట అతను. శివసేవకి సమయం అంటూ ఉండేది కాదుట. భక్తులు ఎప్పుడు కనపడినా వాళ్ళని తీసుకొని వచ్చి చక్కగా పాదాలు కడిగి పుష్పాలు పెట్టి గంధ పుష్పాదికాలతో పూజించి వాళ్ళకి ఏం కావాలంటే అది కోరినవన్నీ ఇచ్చి పంపిస్తూ ఉండేవాట. అంతకుముందు వీరింట్లో
పని చేసినటువంటి ఒక ఒకరోజు ఇట్లాగే వీళ్ళ ఇంట్లో పని చేసి తప్పు చేశాడు. ఒక దొంగతనం చేయడమో ఏదో చేశాడట ఒకడు. వీళ్ళింట్లోనే ఉండి దొంగతనం చేయడమో దోషిగా నిరూపింపబడి అందరూ తిట్టగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు ఏం చేశాడట ఒకరోజు, అట్లా ఆ భక్తుని యొక్క వేషధారియే వచ్చాడు. అంటే శివభక్తునిలాగా వేషం వేసుకొని, విభూది పూసుకొని, పుష్పాలు పెట్టుకొని, అన్నీ పెట్టుకొని, అదే మొత్తానికి రుద్రాక్ష మాల వేసుకొని ధరించి వచ్చాడట. అయితే అందరూ కూడా అక్కడ అతన్ని గమనించాడట. అతను ఇక్కడ దోషిగా ఉన్నటువంటి, ఇక్కడ పనిచేసి వీళ్ళింట్లోనే పనిచేసి దోషిగా వెళ్ళిన వాడు వేషం మార్చుకొని శివభక్తుడిగా వచ్చాడు. ముక్కు మొహం కళ్ళు ఎక్కడికి పోతాయి, ఎంత వేషం మార్చినా. విభూది మొత్తం పూసుకున్నా కూడా కళ్ళు తెలిసిపోతాయి కదా. అందరూ గుర్తించారు. గుర్తించి అతను ఏం చేశాడు అంటే, అతనికి మామూలుగా అందరూ చేసినట్లుగా అందరికీ ఏ విధంగా అయితే పాదపూజ చేస్తాడో అట్లాగే ఇతన్ని కూడా పిలిచి కుర్చీలో కూర్చోబెట్టి పాదసేవ చేయడానికి, పాదాలకి నీళ్లు పోయడానికి భార్యని నీళ్లు తీసుకురమ్మన్నాడు. నీళ్లు తీసుకురమ్మని చెప్పేటప్పటికి బంగారు బిందెతో నీళ్లు తీసుకుని వచ్చింది ఆమె. తీసుకుని వచ్చింది కానీ పోయడానికి సంశయిస్తోంది. ఎందుకంటే అతను మన ఇంట్లో దొంగతనం చేసి వెళ్ళిపోయిన వాడు, వాడిని కూర్చోబెట్టి మళ్ళీ వాడికి పాదపూజ చేయడం ఏంటి అనేది ఆమెకు సంశయం. మరి తప్పు చేసినటువంటి వాడికి మళ్ళీ పూజ చేయడం ఏంటి, పైగా వచ్చి నిరూపింపకపోతే పర్వాలా. దోషిగా అతను నిజంగా నిరూపణ కానట్లయితే నిజంగా అతను దోషిగా నిరూపణ కాలేదు కదా అనుకోవచ్చు. కానీ అతను దోషిగా నిరూపణ పొందాడు. అందరూ తిట్టి పంపించారు. అయినప్పటికీ అతను వేషం మార్చుకుని ఎంత ధైర్యంగా వచ్చాడో అతని దగ్గర. అంటే ఇతని శివభక్తి పరాయణత ఏంటి అనేది తెలుసు అతనికి. నిత్యం కూడా ఇతను ఎలా దాన ధర్మాలు చేస్తుంటాడు, ఎలా పూజ చేస్తుంటాడు, శివుడు పూజ అనేది తెలుసు. కాబట్టి శివభక్తుడిగా వస్తే ఇంకా నన్ను ఎవరు అడ్డుకోలేరన్న ఉద్దేశం చేతనే అతను శివభక్తుడిగా వచ్చాడు. వచ్చినప్పుడు ఆ బంగారు బిందెతో ఆవిడ నీళ్లు తీసుకొచ్చింది, కానీ పోయడానికి సంశయిస్తుంది. ఇతను గమనించలేదా అంటే ఇతను కూడా గమనించాడేమో, కానీ అతనిలో శివుడే కనిపిస్తున్నాడు, వేరేవాడు కనపడట్లే. ఆ కనిపించే వాళ్ళల్లో అతనిలో శివుడే కనిపిస్తున్నాడు, కానీ వేరే వాళ్ళు ఎవరో కనపడట్లే. అంటే దోషి అనేటువంటిది ఇంతకుముందు మన దగ్గర పనిచేసిపోయినవాడు కానీ ఒక దోషి అని కానీ అతనికి ఏమి భావించట. అంటే అతని మనస్సు ఏది అంటారు కదా, మనోవాక్కాయ కర్మల్లో కూడా ఆయన శివధ్యానం చేసేటటువంటి వాడే కలిక్కమ్మన. ఆయన మనోవాక్కాయ కర్మల చేత అంటే మనసులో శివుడిని ధ్యానిస్తున్నాడు, వాక్కు చేత శివనామం ధ్యానం చేస్తున్నాడు, తర్వాత చేతులతో కర్మలతో శివభక్తులకి నీళ్లు పోసి పాదాలకు అడుగుతున్నాడు కదా. కాబట్టి ఆ భక్తుల పాదాలకి నీళ్లు పోసి కడుగుతున్నప్పుడు కడుగుతూ ఉండి ఉందామని అతను ఆ బిందె ఎత్తుకుంది కానీ సంశయిస్తోంది. అక్కడ వచ్చింది ఈయన కోపం కలిక్కమ్మనాయనకి. ఆ శివభక్తుడిగా వస్తే శివుడే, ఇంకా ఆలోచించక్కర్లా. అయితే దోష లేకపోతే ఇంకోట అనేది ఆలోచించద్దు. అది భక్తులు అలా ఉంటారు వాళ్ళు. కాబట్టి వెంటనే దగ్గర ఉన్నట్టు కత్తి తీసి ఆమె చేతిని నరికేసేసి ఆ బిందె తీసుకుని తానే నీళ్లు పోస్తూ, తానే పాదాలు కడిగి, తానే మళ్ళీ అన్నీ పూజించి, వాళ్ళ భక్తి తత్వత చూడండి. అంటే భార్య బిడ్డలు అని కూడా చూడకుండా చెయ్యి నరికేయటం. ఇదివరకు మనకు కథలో కూడా అంతే కదా, గోవులని చేస్తూ వచ్చినటువంటి వాడు ఒకడు అన్ని పాలు పిండి అక్కడ ఇసుక శివలింగం చూసి ఆ పాలన్నీ దానికి పోస్తుంటే తండ్రి వచ్చాడు. ఈ ఊళ్ళో వాళ్ళందరూ తిడుతున్నారు, ఏంటయ్యా మీ అబ్బాయి ఈ విధంగా పాలు అన్నీ వృధా చేస్తున్నాడు, గోవులు ఇంటికి వెళ్ళి పాలు ఇవ్వండి, ఒకసారి పాలు ఇచ్చినవి మళ్ళీ ఇవ్వవు కదా ఇంటికి వెళ్తే సాయంకాలం అని తిడుతున్నప్పుడు వాళ్ళ తండ్రిని శూలం వేసేసి పొడిచేశాడు. ఆ శూలం వేసేసి తన దగ్గర ఉన్నటువంటి శూలం పొడవాటి కర్రకి కత్తి కట్టు ఉంటుంది మన పొలాల్లో, ఆ ములుగర్ర అంటారు, అటువంటి దాన్ని విసిరేసేసరికి అతను గుండెలో గుచ్చుకుని చనిపోయాడు. అంటే అక్కడ వచ్చినవాడు తండ్రిని చూడట్లా, అతను నేను శివుడికి పాలు పోస్తుంటే నన్ను అడగిస్తున్నాడు ఎవరైనా సరే వాడు. అంతటి శివభక్తి పరుడు అనమాట. ఆ తల్లి వచ్చి లబాదిబా మొత్తుకొని, ఏంట్రా నువ్వు చేసిన పని, మీ నాన్నగారిని చంపావురా చూడురా అన్నా కూడా అతనికి రావట్లే. అత్యంతమైనటువంటి తండ్రి అనేటువంటి బంధాన్ని కూడా వదులుకుని ఆ విధంగా అతన్ని చంపినందుకు కాను శివుడు ప్రత్యక్షమైపోతాడు, ఉమాసహితుడైపోయి ప్రత్యక్షమవుతాడు. అలాగే ఇక్కడ కూడా ఏం జరిగింది అంటే, అతను తానే నీరు పోసుకుంటూ ఆ శివభక్తుడికి
కాళ్ళు కడిగేశాడు, స్వయంగా భోజనం పెట్టాడు, పాదపూజ చేశాడు, గంధ అక్షితలు పుష్పాలతో పూజ చేశాడు, స్వయంగా భోజనం పెట్టాడు. ఇలా నిర్విఘ్నంగా శివభక్తుల సేవ చేస్తూ తరించాడు కలిక్కమ్మ నాయనారు. అతనికి ఏం కావాలంటే అది ఇచ్చి పంపించాడు పైగా. అంటే అంతటి శివభక్తి తత్పరత, అంటే భార్య చెయ్యి కూడా నరికేసేటంత శివభక్తి తత్పరత. అంటే బాంధవ్యాలు మోహాలు ఏవి కూడా పెట్టుకోకూడదు శివభక్తి ఉన్నప్పుడు. కాబట్టి అటువంటి శివభక్తి తత్పరత కలిగినటువంటి వాడు కాబట్టే ఆ కలిక్కమ్మ నాయనార్ని కైలాసం తీసుకుని వెళ్ళిపోయాడు శివుడు. కైలాసం తీసుకుని వెళ్ళి అక్కడేమో కైలాసంలో అతను చిరంజీవిగా ఉన్నాడు, ఇక్కడేమో భక్తుల గుండెల్లో చిరంజీవిగా ఉన్నాడు కలిక్కమ్మ నాయనారు. కాబట్టి ఇలాంటి శివభక్తుల యొక్క చరిత్రలు ఎన్నో మనకి తెలుస్తూ ఉన్నాయి నాయనార్ల చరిత్రలో. అలాంటిదే కలియ నాయనార్ అనేటువంటి అతని యొక్క చరిత్ర కూడా. కలియ నాయనార్ అనేటటువంటి చరిత్ర ఒకటి, ఇది కూడా ఒక చిన్న కథ లాంటిదే. చిన్న చిన్న కథలు ఉన్నాయి, కొన్నేమో నాయనార్లలో కొన్నేమో పెద్దగా ఉన్నాయి. ఆ పెద్ద ఉన్నటువంటి కథల్లో 6, 7 ఎపిసోడ్లు కూడా మనం చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ సందర్భంలో మరి కలియ నాయనార్ అనేటువంటి కథ కూడా ఒకటి. ఈ కలియ నాయనారు తొండమండలం అనేటువంటి దాంట్లో తిరువత్తియూర్ అనేటువంటి ఒక దేవాలయం ఉంది. తొండ నాయనార్ అనేటువంటి తొండమండలం అనేటువంటి దిరు కూడా మనకు వచ్చింది. సో నాయనార్ల ఉండేటువంటి ప్రదేశం. ఆ తొండమండలంలో ఒకనొక తిరువత్తి మల్లూరు అనేటువంటి దేవాలయాలు ఉంది, తిరువత్తియార్ అనేటువంటి దేవాలయం ఉంది. ఒకవైపు సముద్రం ఉంది, దానికి ఆ గుడికి ఒకవైపు సముద్రం ఉంది, ఒకవైపు పంట పొలాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది ఆ గుడి. వాతావరణం ఎంత బాగుంటుందంటే ఆ గుడి నుంచి వచ్చేటువంటి చల్లని గాలులు ప్రదేశం అంతా కూడా పవిత్రం చేస్తున్నాయిట. పంట పొలాలు ఒక పక్క చక్కగా తలలూపుతూ మొక్కజొన్న పొత్తులు లేకపోతే వరి ఇవన్నీ కూడా పంట అంతా కూడా తలలూపుతూ గాలికి ఎంత చక్కగా అందంగా ఆహ్లాదకరంగా ఉన్నాయట. అయితే ఆ గుడి కూడా అద్భుతమైనటువంటి దేవాలయం అంట. అయితే అక్కడ నర్తనశాలలు ఉన్నాయట. ఆ నర్తనశాలలు ఎలా ఉన్నాయి అంటే చాలా అద్భుతంగా ఉన్నాయట. ఎంతోమంది అక్కడ నాట్యం చేస్తూ ఉంటారట, భగవంతుడి కోసం నాట్యం చేస్తూ ఉంటారు. నాట్యం అంటే ఇష్టం కదా, లయకారుడు ఆయనే, లాస్యం చేసేది ఆయనే, హాస్యం చేసేది ఆయనే. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రదేశం అది. అటువంటి ప్రదేశంలో ఎంతోమంది నాట్యం చేస్తూ ఉంటారట. ఆ నాట్యం చేస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఎంతోమంది భామామణులు కూడా అక్కడ ఉన్నారు. ఎంతోమంది ఆడవాళ్ళు కూడా అక్కడ నాట్యం చేస్తూ, భామామణులు ఎంతోమంది కూడా నాట్యం చేస్తూ ఉంటారట అక్కడ ఆలయంలో. ఎంత హావభంగిమలు, వాళ్ళ యొక్క హావభావాలు కానీ భంగిమలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయట. పైగా అక్కడ కాలి అందెల రవళులు కూడా వినిపిస్తూ ఉంటాయట బయటికి అన్నింటికి కూడా. కాలికి మువ్వలు కట్టుకుని వాళ్ళు నాట్యం ఆడుతూ ఉంటే అసలు మనకి శివుడికి కానీ తర్వాత వినాయకుడికి కానీ నాట్యం అంటే చాలా ఇష్టం. అందుకే కదా నాట్యాచార్యునిగానే మనకు కనిపిస్తాడు కనక సభలో కూడా. చిదంబరంలో శివుడు అర్ధరాత్రి వచ్చి నాట్యం చేస్తాడంటారు. అట్లాగే వినాయకుడు కూడా నాట్య గణపతి ఆయన. అంటే నాట్యం అంటే చాలా ఇష్టం, ఎప్పుడు చప్పుడుగా అవుతూ ఉండాలి వినాయకుడు కూడా. అట్లా శివుడికి కూడా అదే ఇష్టం. అందుకని ఇక్కడ ఎంతోమంది భామలు వచ్చి అక్కడ నాట్యశాలల్లో నాట్యం చేస్తూ శివుణ్ణి మెప్పిస్తూ ఉంటారట. అటువంటి ఆ ప్రదేశంలో ఒక చక్కెరపొడి అనేటువంటి వీధి ఉన్నదట. ఒక వీధి చక్కెరపొడి అనేటువంటి వీధి. ఆ వీధిలో నూనె ఆడించే వీధిట అది. ఆ వీధి ఏం వీధి అంటే నూనె ఆడించే వీధి. అంటే ఒక్కొక్క వృత్తి చేసేవాళ్ళు ఒక్కొక్క వీధిలో ఉండేవాళ్ళు అప్పట్లో. ఇది మనకు అర్థమవుతుంది. నాయనార్ల చరిత్రలన్నీ చదువుతూ ఉన్నప్పుడు మనకు తెలిసింది ఏమిటయ్యా అంటే, ఒక్కొక్క వృత్తి, ఇప్పుడు చేపలు పట్టేవాళ్ళు సముద్రం దగ్గరలో ఉన్నారు, కుండలు చేసేవాళ్ళు ఒక వీధి, బట్టలు ఉతికేవాళ్ళు ఇంకో వీధి, తర్వాత ఇక్కడ ఏంటంటే నూనె ఆడించేవాళ్ళు. అంటే నువ్వులు ఉంటాయి, నువ్వులు నూనె తీస్తారు, కొబ్బరి నూనె తీస్తారు, ఇవన్నీ నూనె ఆడించేటువంటివన్నీ ఉంటాయి కదా. ఆ గానుగలు ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళే ఉంటారట. అట్లా ఇక్కడ కూడా నూనె ఆడించేటటువంటి వీధట ఇది. ఇందులో ఆ నూనె వ్యాపారం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అంతే కదా, మామూలుగా ఇప్పుడు నువ్వులతో నూనె తీశారనుకోండి, ఆ నూనెంతా ఏం చేసుకుంటారు వాళ్ళు? ఆ నూనె తీసుకుపోయి అమ్ముకోవడం, దాని ద్వారా వచ్చినటువంటి ధనంతో వాళ్ళు జీవనాన్ని గడపడం చేస్తూ ఉంటారు. అట్లా చేస్తూ ఆ కలియ నాయనారు
కలియనార్ శివభక్తుడు. తను ఏం చేస్తాడంటే, ఆ నూనెతో ఏం చేస్తాడు, దీపాలు వెలిగించి ఆ దేవాలయానికెళ్ళి దీపాలు పెడుతూ ఉంటాడు. ప్రతిరోజు కూడా తను ఆడించినటువంటి నూనె తీసుకొనెళ్ళి ప్రతిరోజు ఎన్నో దీపాలు పెట్టొస్తుంటట గుళ్ళో. దేవాలయాల్లోకెళ్ళి చక్కగా తనే ఆ దీపకాంతులు వెళ్లి విరిసేటట్లుగా దేవాలయం మొత్తం మీద కూడా దీపాలు వెలిగించి, ప్రమిదలు వెలిగించి వస్తూ ఉంటాడట. చాలా ఆనందపడుతూ ఉంటాడట. ఆ దీపకాంతిలో భగవంతుడిని చూసి మురిసిపోతుంటాడట. తను పెట్టేటువంటి దీపాలు ఎంత అందంగా ఉన్నాయి గదా! భగవంతుడు మెచ్చుకుంటాడో లేదో అనే ఆశతో భగవంతుడిని చూస్తూ ఉంటాడట. నిరంతరం కూడా భగవంతుడిని ధ్యానిస్తూ, శివనామ జపం చేస్తూ, ఓం నమః శివాయ మంత్రంతో పంచాక్షరి జపం చేస్తూ ఉంటాడట ఎప్పుడు కూడా. అటువంటి దీపకాంతులు చేసేటటువంటి అతనికి, కలియనార్ అనేటువంటి ఆయనకి శివుడు యథావిధిగా అందరికీ పెట్టినట్టే ఒక పరీక్ష పెట్టాడు ఈయనకు కూడా. ఏమిటయ్యా ఆ పరీక్ష అంటే, క్రమంగా మామూలుగా అందరు నాయనార్ల గురించి చెప్తున్నట్టుగానే అతని సంపదంతా కోల్పోయాడు. అంటే వచ్చిన నూనె వచ్చినట్టు అతను అమ్ముకోకుండా, డబ్బులు తీసుకోకుండా, బయట అమ్మకుండా దేవుడికి దీపాలు వెలిగిస్తే ఏమవుతుంది మరి? ఆ దీపాలు అమ్మితే కదా, ఆ నూనె అమ్మితే కదా వాళ్ళకి డబ్బులు వచ్చేది. ఆ నూనె అమ్మకుండా మొత్తం దీపాలు పెట్టేస్తూ ఉంటే అతనికి డబ్బులు కరువైపోయి బాగా పేదవాడైపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. బాగా ఎవరు అయితే చాలా బాధపడిపోయి ఎట్లాగైనా దీపాలు పెట్టాలి అని చెప్పేసి తన దగ్గర ఉన్న సొమ్ము మొత్తం దీపాలకి పెట్టేశాట. ఇంకా నగలేమన్నా భార్య నగలు ఉంటే అవి అమ్మి, లేకపోతే ఇల్లు అమ్మి, ఇల్లు తాకట్టు పెట్టి అన్నీ తీసుకొచ్చి మొత్తానికి దీపాలు తయారు చేసి దీపాల్లో నూనె వేసి అతను చేస్తూ ఉన్నట్ట. ఆఖరికి ఏం చేశాట, ఇంకా ఏమీ చేయడానికి లేక హరిశ్చంద్రుడిలాగా విశ్వామిత్రుడు తీసుకెళ్ళిపోతాడు కదా, హరిశ్చంద్రుడు చంద్రమతిని అమ్మడానికి కూడా బయటకు వచ్చేస్తాడు హరిశ్చంద్రుడు కదా, చంద్రమతిని అమ్మేస్తాడు కూడా, భార్య నమ్ముతాడు కదా. కాబట్టి అట్లాగే ఇతను కూడా భార్య నమ్మకానికి పెడతాడు. ఎవరూ కొనలేదుట ఆమెను పాపం. భార్య నమ్మకానికి పెడితే ఎవరు కొనలేదుట. వచ్చినటువంటి డబ్బుతో నేను దీపాలు వెలిగిద్దాం అనుకున్నాడు ఈయన, నూనె ఆడించి. కానీ అట్లా కూడా ఎవరు కొనలేదుట. ఆఖరికి తర్వాత కూలి పనికి వెళ్ళట. కూలి పని అంటే ఇదే పని, నూనె ఆడించడం, వేరే వాళ్ళ దగ్గర నూనె ఆడించడం. ఆడించినందుకు గాను డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులతో మళ్ళీ నూనె దీపాలు పెట్టి దేవుడిని సంతృప్తి పరిచేవట. ఎన్ని చేసినా కూడా ఆడించడం కూడా ఎన్నాళ్ళు ఆడించగలదు, తన దగ్గర శక్తి ఉన్నంత వరకు ఆడించగలడు. అతనికి ఆ డబ్బులు సరిపోయేవి కాదుట. గుడి మొత్తం దీపాలు పెట్టాలంటే మరి ఎంత నూనె అయితే అవుతుంది, అంత సరిపోలేదు. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చాలా బాధపడి ఆయన ఏం చేశాడంటే, ఒకరోజు ఇంకా స్వామివారి దగ్గరే తల పెట్టేసి, ఇంకా నేనేం చేయాలి, చాలా దుఃఖపడుతున్నాను, మీకు నేను దీపం పెట్టడానికి కూడా నా దగ్గర నూనె లేదు, ఏం చేయాలి స్వామి, నాకు ఇంకా జీవితం వృధా, మీకు దీపాలు వెలిగించలేనటువంటి నా జీవితం వృధా, నా దీపాన్ని ఆర్పివేసుకుంటాను, ఆత్మదీపాన్ని అనుకున్నాడు ఆయన. అనుకుని ఏం చేశాడంటే, శుభ్రంగా కత్తితో తనకి తాను ఖండించుకోబోయాడు. కత్తితో తనకి తాను ఖండించుకోపోయి పోయేటప్పటికీ అప్పుడు శివుడు ప్రత్యక్షమైపోయి, నువ్వు నాకు చాలా నచ్చావు, నీ భక్తికి మెచ్చాను, కాబట్టి నిన్ను కైలాసానికి తీసుకెళ్ళిపోతాను, నా కుటుంబంలో అంటే శివగణాల్లో ఒకటిగా చూసుకుంటానని చెప్పేసి అతని కైలాస ప్రాప్తి ఇస్తాడనమాట. కాబట్టి ఈ విధంగా కలియనాయనార్ కానీ, కలికాంబరాయనార్ కానీ, ఇలాంటి చరిత్రలన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయ్యా అంటే, నిర్మలమైనటువంటి భక్తి ప్రధానము, నిర్మోహత్వం ఉండాలి, ప్రేమ అంటే దుష్ట ప్రేమ ఉండకూడదు, అంటే దుర్మార్గమైనటువంటి ప్రేమ ఉండకూడదు, చెడు చేసేటువంటి ప్రేమ ఉండకూడదు, మనుషులందరినీ ప్రేమించాలి, భక్తులందరినీ దగ్గరికి తీయాలి, భక్తులకు కావలసినటువంటి అన్నీ కూడా అందచేయాలి. ఇటువంటివన్నీ కూడా అతడు మనకి నాయనార్ల చరిత్రలు చెప్తూ ఉన్నటువంటి సందేశం అన్నమాట. 63 నాయనార్ల యొక్క చరిత్రల్ని మనం ఈ వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. కాబట్టి నాయనార్ల చరిత్రను విన్నటువంటి వాళ్ళకి, చెప్పినటువంటి వాళ్ళకి, చదివినటువంటి వాళ్ళకు కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. ఇది తమిళంలో షేకిలార్ రచించినటువంటి పద్య ప్రబంధంగా రచించినటువంటి దాన్ని తెలుగులో దుగిరాల గోపాలకృష్ణయ్య గారు సరళ సుందరంగా రాశారు వచన ప్రబంధంగా.
ఆ వచన ప్రబంధాన్ని ఆధారంగా చేసుకొని ఈ నాయనార్ల యొక్క చరిత్రను చెప్పుకుంటూ ఉన్నాం. ఈ ఎపిసోడ్‌లో మనం ఇద్దరు నాయనార్ల గురించి చెప్పుకున్నాం. కలికాంబ నాయనారు, కలియ నాయనారు ఇద్దరు చరిత్రల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఎంతోమంది భక్తులు వాళ్ళ యొక్క చరిత్రల్ని మనకు అందించారు. నిజంగా చరిత్రలు కాదివి. నిజంగా జరిగినటువంటి వాళ్ళ అవే. ఈ ఎపిసోడ్‌కి స్వస్తి. శుభం భూయాత్.